అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అగ్రనేతలతో సీఎం రేవంత్, పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు కూడా భేటీ అయినట్లుగా సమాచారం. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, ఎన్నికల ఫలితాలు, పథకాలపై రివ్యూ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపైన చర్చిస్తున్నారు. అధిష్టానం దృష్టికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చేరినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా సీఎం రేవంత్పై విమర్శలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్. మంత్రి పదవి హామీపైన స్వరం పెంచారు రాజగోపాల్. ఇక రాజగోపాల్ వ్యవహారంపై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. త్వరలోనే రాజగోపాల్తో పార్టీ మాట్లాడుతుందంటూ చెప్పారు. మార్చి 15లోపు నామినేటెడ్ పదవుల భర్తీకి అంశానికి సంబంధించి కూడా మహేష్ గౌడ్ కామెంట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, 2 ఏళ్ల పాలన ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అంతర్గత సమస్యల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. పర్టికులర్గా రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన నియోజకవర్గంలో ఆయన పెడుతున్నటువంటి రూల్స్ కావచ్చు, ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవే ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మొత్తం రాష్ట్ర మంత్రివర్గంతో పాటు కాంగ్రెస్ కీలక నేతలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మొత్తం అందరితో కూడా రాష్ట్ర మంత్రులందరూ కూడా మొత్తం అక్కడ చర్చకు వచ్చింది. మొత్తం చర్చలో భాగంగా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులందరూ కూడా కోమటిరెడ్డి కావచ్చు, ఇట్లా మొత్తం అందరు మంత్రులు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా 2 సంవత్సరాల పాలన, దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది డిసెంబర్లో. సో 2 సంవత్సరాల పాలన ఎలా ఉంది, 6 గ్యారంటీల మీద మాట్లాడారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అమలు, ఏదైతే 420 హామీలు ఉన్నాయో వాటి అమలు గురించి చర్చించారు. దాని తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఎలా గెలిచారు, అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా గెలిచారు, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంది, ఎంతమంది గెలిచారు, మొత్తం రివ్యూస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల పైన కూడా మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత రివ్యూ ఉంది. కాబట్టి ఇదంతా మొత్తం సో ఎన్నికలు, గెలుపు, ఓటములు, సో ఈ మంత్రివర్గంలో కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గ విస్తరణలు కావచ్చు, మంత్రివర్గానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, మంత్రివర్గంలో భేదాలు, విభేదాలు, పార్టీ వర్గంలో పోటీలు, సో ఈ అన్ని చర్చలపైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ అధ్యక్షతన రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలు ఉన్నారు. కాబట్టి సో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సో మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఏ పరిణామాలు జరిగినాయి ఏంటి అనేది మొత్తం కూడా చర్చకు వచ్చింది. దాంట్లోనే ఏదైతే ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి ఆయన కామెంట్స్ కావచ్చు, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంత తీరు కావచ్చు, సో దానిపైన మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ ఢిల్లీ మీడియా ముఖంగా ఆయన స్పందించారు. ఈ చర్చలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ముందుకు వచ్చింది. దాంతో మొత్తం కూడా అక్కడ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డిని పిలువనున్నారు. సో క్రమశిక్షణ కమిటీ కూడా మేము వాళ్ళకి మెసేజ్ పంపనున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ పదే కొన్ని కామెంట్స్ రేవంత్ రెడ్డి పైన అంటే డైరెక్ట్ అటాక్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో నేను ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ నాయకులు చూసుకోండి, నేను సీఎం అవుతాను, ఇక్కడ నుంచే రాష్ట్ర నాయకత్వం నడుస్తుంది మునుగోడు నుంచే, సో నేను సీఎం అవుతాను అంటూ కూడా ఆయన చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా ఏదైతే ఈ మద్యం విషయంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మధ్యాహ్నం 1 గంటకు వైన్సులు తెరవడం కావచ్చు, బెల్ట్ షాపులు 6 గంటలకే మూసేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పైన రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దానిపైన కూడా మరి అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నుంచి ఏమైనా నివేదిక వెళ్ళే అవసరం ఉందా ఏంటి, మరి ఢిల్లీకి పిలుస్తారా, లేదంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే మరి క్రమశిక్షణ కమిటీ కింద నోటీస్ ఇస్తారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చకు వచ్చింది. అలాగే తెలంగాణకు సంబంధించి ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి 2 సీట్ల వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వచ్చే మార్చి కల్లా కూడా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతోపాటు ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, అసంతృప్తుల మీద కానీ ఫోకస్ పెట్టకపోతే సరే, రాజగోపాల్ రెడ్డా లేకపోతే జీవన్ రెడ్డా
ఇతరత్ర కాదు. ఇప్పుడు వీరిద్దరి విషయం సంగతి పక్కన పెడితే ఇంకా చాలామంది అసంతృప్తులు అయితే ఉన్నారో వారు కూడా బయటికి వచ్చి మాట్లాడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది అనేటువంటి మాట. ఎందుకంటే ఈ అసంతృప్తులు మాట్లాడితే కేంద్ర నాయకత్వంతో నేరుగా టచ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇతరత్ర ఎక్కువగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కింద కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది అనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి. వారిని ఐడెంటిఫై చేసి వారిని కొంచెం వారి అసంతృప్తిని చల్లార్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని కూడా రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం సూచించింది అనేటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఏంటి అసలు? డెఫినెట్గా ఈ విషయం పైన అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కీలకంగా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డి కావచ్చు, అలాగే సంగారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే సంబంధించిన నాయకులు ఉన్నారో ఆయన కూడా జగ్గారెడ్డితో పాటు ఇటు ఏదైతే జీవన్ రెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారో వీళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, సో అలాగే రాహుల్ గాంధీ వీళ్ళిద్దరితో కూడా ముగ్గురితో కూడా సమావేశమై అసలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం మంత్రులు ఇక్కడి ప్రభుత్వం ఏం చెప్తుందో విన్న తర్వాత సో వాళ్ళ వర్షన్ కూడా వినే అవకాశం ఉంది. దీంట్లో కీలకంగా మారనుంది జగ్గారెడ్డి ఏం చెప్తారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గురించి జగ్గారెడ్డి ఏం చెప్తారు, అటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, ముఖ్యంగా ముగ్గురు కీలక నేతలకు రాహుల్ గాంధీతో పాటు ఉన్నటువంటి నేతలకు, అలాగే ముఖ్యంగా జీవన్ రెడ్డి కూడా ఏం చెప్తారు. ఎందుకంటే జీవన్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉంది, సుదీర్ఘ కాలం పాటు 45 సంవత్సరాల పాటు కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెసే ఆయన బ్లడ్ అంటూ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన కూడా ఢిల్లీ బాట పట్టారు కాబట్టి సో వీళ్ళిద్దరిని కూడా అడిగే అవకాశం ఉంది. సో వీళ్ళు మంత్రివర్గం ఏం చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళు నిరసనగా ఉన్నటువంటి నాయకులు సో రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళ వర్షన్ కూడా వినే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇంకా కీలకంగా తేలాల్సిన కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటిపైన మరి వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినటువంటి జీవన్ రెడ్డి కానీ అలాగే జగ్గారెడ్డి కానీ మరి వీళ్ళకి ఏం చెప్తారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అయితే మారింది. సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తప్ప నామినేటెడ్ పదవుల విషయం ఏంటి సతీష్? దీనికి సంబంధించి వాటి మీద కూడా చర్చ జరుగుతోంది కదా. పర్టికులర్గా వారిని ఈ భేటీలోనే అధిష్టానం వద్దే ఫైనల్ చేసి మరొకసారి నామినేటెడ్ పోస్టుల మీద మరొకరి పేర్లు తెర మీదకి రావడం కావచ్చు, లేకపోతే వారు పైరవీలు చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా తలనొప్పిగా మారకుండా ఈ లోపలే అక్కడి నుంచే ఫైనల్ చేసుకుని వద్దాం అనేటువంటి ఇదిలో కూడా కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంటి సతీష్? డెఫినెట్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి 15 లోపు ఈ 20 రోజుల్లోనే పోస్టులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే అన్ని పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. మార్చి 15 కల్లా మొత్తం కార్పొరేషన్లు కావచ్చు, ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, మొత్తం అన్ని మంత్రివర్గానికి సంబంధించి విస్తరణ ఉంటుందా లేదా అనేది ఇటు ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. సో ఇది పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణ పక్కకు పెడితే మిగతా కార్పొరేషన్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ పోస్టులు ఉన్నాయో మొత్తం కాంగ్రెస్ పార్టీలో అవన్నీ కూడా మార్చి 15 లోపు ఈ అసంతృప్తిలో ఉన్నటువంటి నాయకులకా లేకపోతే పనిచేసినటువంటి నాయకులకా ఎవరికో ఆ పదవిని కట్టబెట్టాలి. అలాగే యూత్ను ఎక్కువగా ప్రోత్సహించే పనిలో పడ్డది కాంగ్రెస్ పార్టీ. యూత్కు ఈసారి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. యూత్లో కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. సో మొత్తం ఈ మార్చి 15 లోపు కీలక పదవులన్నీ కూడా రాబోతున్నాయి. తెలంగాణకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఇది కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మార్చి 15 లోపు పదవులన్నీ కూడా కట్టబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి మంత్రి పదవికి సంబంధించి విస్తరణ ఉంటుందా, మంత్రివర్గ విస్తరణ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అగ్రనేతలతో సీఎం రేవంత్, పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, ఎన్నికల ఫలితాలు, పథకాలపై రివ్యూ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపైన చర్చ జరుగుతోంది. అధిష్టానం దృష్టికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వెళ్ళినట్లుగా సమాచారం. కొద్ది రోజులుగా సీఎం రేవంత్పై విమర్శలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్. మంత్రి పదవిపైన హామీపైన స్వరం పెంచారు ఆయన. రాజగోపాల్ వ్యవహారంపై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. త్వరలోనే రాజగోపాల్తో పార్టీ మాట్లాడుతుందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక మార్చి 15 లోపు నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని కూడా మహేష్ గౌడ్ చెప్పారు.